నువ్వు నేను ఈ జీవిత కాలంలో సాధించగలిగిన గొప్ప విజయం ఏదైనా ఉంది అని అంటే దేవుని దృష్టిలో నమ్మకమైనటువంటి బిడ్డగా నువ్వు నేను అట్టి కృప సంపాదిస్తే ఎంత బాగుంటుంది. పరలోకంలో దేవుడు బలా, ఇప్పుడు చెప్పండి, బలా అందమైన సేవకుడా అంటాడు అనుకుంటారా? తెలివైన సేవకుడా, పెద్ద సంఘం ఉన్న సేవకుడా, చెప్పండి ఏమంటాడు? ఏది ఆ రోజు దేవుడు చూసేది? భలా నమ్మకమైన దాసుడా. పరలోకంలో నువ్వు నేను దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆయనకు కావలసినటువంటి తత్వము, వ్యక్తిత్వము ఏంటో తెలుసా? నమ్మకత్వం. అది మనం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. సేవ ముందుకు సాగాలి అని అంటే, ఈ పరిచర్య ముందుకు సాగాలి అని అంటే కావలసింది ఎవరో తెలుసా అండి? నటించే సేవకులు కాదండి, నమ్మించే సేవకులు కాదండి, నమ్మకమైన సేవకులు. నటించే వాళ్ళు సులభంగా దొరికిపోతారు, నమ్మించే ప్రయత్నం చేసేవాళ్ళు కూడా దొరికిపోతారు. కానీ కావలసింది దేవునికి నమ్మకమైన సేవకులు. ఒక కుటుంబం కట్టబడాలంటే నమ్మకమైన యజమాని ఉండాలి, నమ్మకమైన భర్త ఉండాలి. బిడ్డల జీవితాలు బాగుండాలంటే నమ్మకమైన తల్లి ఉండాలి, భార్య ఉండాలి. నమ్మకమైన భార్య భర్త ఉన్న కుటుంబం కట్టబడుతుంది. ఎవరిని నమ్మకపోయినా కుటుంబం కుప్పగూలిపోతుంది. ఎందుకని కుటుంబం కట్టబడేదే నమ్మకమైన. ఈరోజు ఏ భర్త అయితే నమ్మదగని వాడిగా ఉంటున్నాడో, ఏ భార్య అయితే నమ్మదగని భార్యగా ఉంటుంది, కుటుంబం కూలిపోతుంది. కలిసి ఉంటున్నారు కదా, భర్త ఈ భార్య నిన్ను నమ్మగలుగుతుందా? ఒకసారి ఆలోచించు. ఒకవేళ నమ్మలేకపోతున్నట్లయితే నమ్మకస్తుడిగా జీవించు. మా సహోదరి, నీ భర్త నిన్ను నమ్మగలుగుతున్నాడా? నన్ను నమ్మట్లేదయ్యా, నమ్మే విధంగా జీవించు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, అమ్మ నాన్న మిమ్మల్ని ప్రేమించవచ్చు, కానీ మిమ్మల్ని నమ్ముతున్నారా? మీరు చెప్పే మాట నమ్ముతున్నారా? మా నాన్న అస్సలు నా మాట నమ్మడు, మా అమ్మ అస్సలు నా మాట నమ్మదు. ఎందుకు నాన్న నమ్మడం లేదు, ఎందుకు అమ్మ నమ్మడం లేదు? నువ్వు చాలాసార్లు మాట తప్పావు కాబట్టి, నువ్వు చాలాసార్లు అబద్ధాలు చెప్పావు కాబట్టి. వినండి, అబద్ధాలు చెప్పేవారు నమ్మడం కుదురుతుందా? వినండి, అబద్ధము చెప్పే ప్రతిసారి నీ నమ్మకాన్ని నువ్వు బేటలు వార్చుకుంటున్నావు. నువ్వు ఎవరితోనైనా సరే అబద్ధం చెప్పే ప్రతిసారి నమ్మకత్వానికి నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఏం చెప్దాం? నమ్మకత్వాన్ని నువ్వు ఒక సుత్తితో కొడితే గోడ ఏమైంది చెప్పండి, లేదా ఒక రాయి ఏమైంది చెప్పండి, పగిలిపోతుంది. ఒక గ్లాస్ ఏమవుతుంది చెప్పండి, పగిలిపోతుంది. నీ జీవితం ఒకవేళ గ్లాస్ అనుకున్నట్లయితే, నీ జీవితం ఒకవేళ మిర్రర్ అనుకున్నట్లయితే, నువ్వు అబద్ధం చెప్పిన ప్రతిసారి ఆ మిర్రర్ మీద నువ్వు ఏం చేస్తున్నావు? ఒక సుత్తితో కొడుతున్నావు. ఎంత ఎక్కువ సుత్తితో దెబ్బలు తింటుందో ఆ గ్లాస్, ఆ మిర్రర్, అంత అధ్వానంగా నిన్ను చూపిస్తుంది. పగిలిపోయినటువంటి అద్దం ముందు నిలబడి మీ ముఖం చూసుకోండి. పగిలిపోయిన అద్దం ముందు మీ యొక్క ముఖం చూసుకుంటే అధ్వానంగా ఉంటుంది. మళ్ళా చెప్తున్నా, నువ్వు అబద్ధం చెప్పే ప్రతిసారి నీ మీదున్న నమ్మకాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు, పాడు చేసుకుంటున్నావు, అద్దాన్ని పగలగొడుతున్నావు. అదే పగలగొట్టబడిన అద్దం ఎదుట నువ్వు నిలబడినట్లయితే నీ ముఖం ఎంత అధ్వానంగా ఉంటుందో, అలాగే నీ పట్ల నమ్మకత్వం కూడా అంత అధ్వానంగా తయారవుతుంది. అబద్ధాలు చెప్పటం మానేద్దాం, మాట తప్పే జీవితాన్ని విడిచిపెట్టేద్దాం, మాట మీద నిలబడదాం. ఎందుకో తెలుసా? నెహెమ్యా అనే ఒక గ్రంథము బైబిల్లో లిఖించబడింది. 66 గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో, వేల సంఖ్యలో పేర్లు బైబిల్లో ఉన్నాయి. కానీ 66 పుస్తకాల్లో నెహెమ్యా అనే ఒక వ్యక్తి పేరున దేవుడు ఒక గ్రంథాన్నే ఇందులో పొందుపరిచాడు. కారణం తెలుసా? నెహెమ్యాకున్న గొప్పతనం ఏమిటంటే చెప్పండి, నమ్మకమైనవాడు.
నమ్మదగినవాడు. కాబట్టే దేవుడు నెహెమ్యాకు నమ్మి తను బహుగా ప్రేమించినటువంటి యెరూషలేము చుట్టూ భద్రతను ఏర్పరిచే గోడలు కట్టే పనినిచ్చాడు. మొదటేమో చుట్టూ గోడలు నిర్మించాడు. ఆ తరువాత యెరూషలేములో గృహాలు నిర్మించాడు. ఆ తరువాత మనుషుల గుణాన్ని నిర్మించే ప్రయత్నం చేశాడు. అద్భుతమైనటువంటి సేవకుడు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా, నా చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను నమ్మే విధంగా నేను జీవిస్తా. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని అంటే నువ్వు మంచి వ్యక్తిత్వాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నావు. నిన్ను నమ్మేటటువంటి తత్వాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నావు. అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? ఒక్కసారి ఆలోచించండి. యేసయ్యా, నీ దృష్టిలో యథార్థమైన నమ్మకమైన బిడ్డలుగా నాయనా మేము జీవిస్తే ఎంత బాగుంటుందయ్యా. మమ్మల్ని క్షమించయ్యా. గడిచిన కాలంలో నాయనా మీ యొక్క నమ్మకాన్ని ఎన్నోసార్లు పోగొట్టుకున్నాం. ఎన్నోసార్లు మనసులో నాయనా కష్టాన్ని కలిగించాం. అయ్యా క్షమించయ్యా. నువ్వు ఆశించినట్టుగా మేము జీవించలేకపోయాం. మేము ఇచ్చిన మాటలు నెరవేర్చలేకపోయాం. నీకు ఇచ్చిన మాట విషయంలో ఎన్నిసార్లు తప్పిపోయామో, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా ఎన్నిసార్లు మళ్ళా వెనక్కి వెళ్ళిపోయామో, పాపంలోకి వెళ్ళిపోయామో, చేయకూడనివి చేశామో. అయ్యా క్షమించయ్యా. కనీసం ఇక్కడి నుంచి అయినా ఈ విలువైన సందేశం విన్న తర్వాత అయినా నాయన నమ్మకమైన జీవితం కోసం నిరంతరము ప్రాకులాడే మనస్తత్వం మాకు దయచేయ్యా. భర్తగా నమ్మకత్వం, భార్యగా నమ్మకత్వం, అమ్మ నాన్న పట్ల నమ్మకత్వం, సేవలో నమ్మకత్వం, ఉద్యోగంలో నమ్మకత్వం, ప్రతి విషయంలో నమ్మకత్వం అత్యవసరము. నమ్మకత్వం కలిగిన వారు రోజు రోజుకు తరిగిపోతున్న ఈ అంచె దినాల్లో ఎవరైనా నమ్మకమైన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా యథార్థవంతులు ఉన్నారా అని నీ కనుదృష్టి నాయనా మా ప్రాంతం సంచరిస్తున్నప్పుడు అయ్యా నీ దృష్టి మా మీద పడే విధంగా మేము జీవించాలి. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది కదయ్యా. నమ్మదగిన వ్యక్తిత్వాన్ని నాకు దయచేయ్యా. నువ్వు నమ్మే మనిషిగా నేను జీవించాలయ్యా. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనవి చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.